భూమనని జైలుకి పంపిస్తారా? ప్రస్తుతం ఎవరైతే గట్టిగా మాట్లాడే వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఏదో ఒక ఇష్యూ వాళ్ళకి సంబంధించిన లోపాలు రైట్ చేస్తున్న నేపథ్యంలో తిరుచానూరులో భారీగా ఏనాం భూములు ఉన్నాయి. దాని పక్కనే సర్వే నెంబర్ 479లో స్వర్ణముఖి నది పరివాహక భూములు ఉన్నాయి. నిజానికి సర్వే నెంబర్ 472, 473, 474లో భూమన భార్య జే రేవతి ఆయన కుమారుడు అవినయ్ పేరిట 15.36 ఎకరాలు ఉంది. ఇందులోనే మరో 9 ఎకరాల ఏనాం స్వర్ణముఖి నది పరివాహక ఉన్నట్టు తొలుత విజిలెన్స్ గుర్తించింది. రెవెన్యూ శాఖ భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి పరిశీలించినప్పుడు భూమన్ ఎకరంగా 9 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు గుర్తించింది. అది ఎట్లాగంటే భూమన కంట్రోల్ ఉన్న భూమిలో మామిడి తోట ఉంది. ఇదంతా 24.36 ఎకరాల్లో ఉంది. ఇందులో రికార్డుల ప్రకారం 15.36 ఎకరాలు భూమికే భూమనకు రికార్డులు ఉన్నాయి. మిగిలిన 9 ఎకరాల రికార్డు లేదు. ఆ భూమి నిజానికి ఇనాం భూమి. ఇందులోనే కొంత స్వర్ణముఖి నది పరివాహకం కూడా కలిసి ఉంది. ఇలా ప్రభుత్వ భూమిని తన ఖాతాలో వేసుకుని భూమన చుట్టూ ప్రహరీ కూడా కట్టేశారు. నదీ పరివాహకం తన భూమిలో కలిపేసుకున్న విషయం సామాన్యులకు అర్థం కాకుండా ఉండేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో ఆ ప్రాంతాన్ని నింపేశారు. అంటే తోట భూమితో సమానంగా దీన్ని ఎత్తు పెంచారు. ఇందుకోసం 1,00,000 టన్ను మేర గ్రావెల్ వాడి ఉంటారని రెవెన్యూ వర్గాలు గుర్తించినాయి. ఈ మట్టి ఎక్కడి నుంచి తెచ్చారని కోణంలో ఆరా తీయాల్సింది గనుల శాఖ రెవెన్యూ శాఖను కోరింది. గనుల శాఖను రెవెన్యూ శాఖ కోరింది. తన భూమిలో కలిపేసుకున్న ఏనాం భూమిపై హక్కుల కోసం భూమన వైసీపీ అధికారులు ఉండగా తెగ ప్రయత్నం చేశారు. ఆనాటి ఏనాం డీటీతో సానుకూల ఒత్తిళ్లు పొందారు. ఇందుకు ఆనాటి తిరుపతి రెవెన్యూ అధికారి కూడా ఇతోధికంగా సహాయం చేశారు. అయితే ఉన్నత స్థాయిలో అవరోధాలు ఎదురయ్యాయి. జిల్లా స్థాయి అధికారి ఒకరు ఏనాం భూమిని వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. ఏనాం డీటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసును ఆనాటి అప్పీల్స్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ దీనికి సంబంధించిన ఫైలే కనిపించకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక అధికారి సహకారంతో ఫైల్కి తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. తను అనుకున్నదే జరిగిపోతుంది అనుకున్నారో ఏమో. ప్రభుత్వ ఉత్తర్వులు ఆదేశాలు రాకముందు ఏనాం భూమితో ఒకటి పక్కనే ఉన్న స్వర్ణముఖి నది పరివాహకాన్ని కూడా భూమన తన భూమిలో కలిపేసుకున్నారు. తనకు భూములు ఆస్తులు అడ్డగోలు సంపాదనలపై ఆశ లేదని పదే సూక్తులు చెప్పే భూమన విలువైన ఏనాంతో పాటు స్వర్ణముఖి నది పరివాహక భూమిని కబ్జా చేశారని రెవెన్యూ శాఖ తేల్చింది. పక్కా ఆధారాల రికార్డులతో సహా భూ కబ్జాను నమోదు చేసింది. మరి ఇప్పుడు ఆయన ఇది కూడా కల్పితం కుట్ర అంటారా లేక భూ కబ్జా నిజమే అంటారా చూడాలి అన్నటువంటిది హైలైట్ చేసింది. స్వర్ణముఖి నది పక్కనే 9 ఎకరాలు కబ్జా చేశారు అన్నటువంటిది ప్రధానమైన ఆరోపణ.